నంద్యాల జిల్లా డోన్ మార్కెట్ యార్డ్లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. డోన్ నియోజకవర్గంలో అత్యంత సాగు చేసే పంట కందులని చెప్పారు. ప్రతి ఒక్క రైతు అధైర్యపడకుండా కందులను మార్కెట్ యార్డుకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పచ్చటి పొలాలు గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎందుకని ప్రశ్నించారు జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యుడు బీజేపీ నేత కల్లోజ్ ఆచారి. రైతులను నిండా ముంచడానికి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండాలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ శ్రీశైలం నాగార్జున సాగర్ 2 హైవేలు ఉండగా మరో రహదారి ఎందుకని ఆయన ప్రశ్నించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో రెవెన్యూ పోలీస్ శాఖ జూనియర్ కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వాహనదారులు తప్పక హెల్మెట్ను ధరించాలని సూచించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉన్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి తప్ప తరచూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా పెడ్న నియోజకవర్గం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు పాఠశాల నుండి పెడ్న రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకే ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అన్నారు. నథింగ్ లైట్ వెయిటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్తో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేశారు. ఓటర్ల చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో జిల్లా ఎస్పీతో పాటు అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, యువకులు హాజరయ్యారు. ప్రజల కోసం మంచి నాయకుల్ని ఎన్నుకునేందుకు ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ ఆలం కోరారు. సినీ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా నితిన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొడుకుతో మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరో నితిన్ను చూడటానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు ఉత్సాహం చూపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతుంది. ఇప్పటికే చలువ పందెళ్లు, ఫైర్ ఇంజిన్ సహాయంతో రాజగోపురాలు శుభ్రం చేశారు. ఆలయ గోపురాలతో పాటు ఆలయ కమాన్లకు, ప్రహరీ గోడలకు పెయింటింగ్ వేస్తున్నారు. ప్రతి ఏటా 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర రాజన్నగూడలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా భల్మూరు మండలం కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ విద్యార్థిని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డికి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. తరగతి గదిలో 2 విద్యార్థులు ఉపాధ్యాయుని చూసి నవ్వుకున్నారని అనుమానంతో శ్రీనివాసరెడ్డి తన కాలు చెప్పును తీసుకుని బలంగా విసిరి వేశాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి స్వల్ప గాయమైంది. మరో విద్యార్థిని తీవ్రంగా చితకబాదాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి పాఠశాలను దేహశుద్ధి చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మనోహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కుదురుపాక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిప్పుతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ₹1,00,000 నగదు, తులం బంగారం, వెండితో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. నిరుపేద కుటుంబానికి చెందిన కనకయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నంద్యాల జిల్లా డోన్లో ప్రభుత్వ ఆసుపత్రికి ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు దూర ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దాంతో ప్రైవేట్ అంబులెన్సులకు డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో వైద్య సేవలు సకాలంలో అందటం లేదు. ఈ నేపథ్యంలో తమ సొంత నిధులతో అంబులెన్స్ను ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ తెలిపారు. రోగులు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో వేరుశెనగ రైతులు రోడ్డెక్కారు. తమకు మద్దతు ధర లభించడం లేదంటూ హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. వేరుశెనగ క్వింటాలకు 6,000 రూపాయలుగా మద్దతు ధర ఉంటే కేవలం 4,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో ట్రెండర్లంతా సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో 2 బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 5 బైకులకు సంబంధించిన విషయం బయటపడింది. దాంతో మొత్తం 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నారాయణపేట జిల్లా రేవనపల్లి మఠ్ గ్రామంలో ఉన్న బాలరెడ్డి రైస్ మిల్లో విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల దగ్గర సేకరించిన వరి ధాన్యం సుమారు 1,00,000కు పైగా బస్తాలు వరి ధాన్యం మాయమైందని గుర్తించారు. ఈ వరి ధాన్యం విలువ సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తనిఖీలు నిర్వహించి 3 రోజులు గడుస్తున్న సివిల్ సప్లై అధికారులు సమాచారం బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. RRR అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన నిర్వహించారు. వరంగల్ హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అరెస్టు చేసిన అనంతరం విడుదల చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి గుండ్ల శివచంద్ర డిమాండ్ చేశారు. పలు సర్వే నెంబర్లో ఉన్న భూమిని అమ్ముకూడదన్న కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చట్టవిరుద్ధంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. కోర్టు కంటెంప్ట్ కింద సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కార్మికులకు సంబంధించి లాటరీ ప్రక్రియలో శెట్టి బలిజ వర్గానికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శెట్టి బలిజ వర్గం ఎక్కువ ఉన్న చోట గౌడ వర్గానికి షాపులు కేటాయించడంపై వివాదం నెలకొంది. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన బాలబాలికలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్ఞాపికలను అందజేశారు.